ఫ్రెండ్స్ చూడండి, ఈ మొక్కను గమనించారా? చూడండి, ఈ మొక్క అరుదుగా దొరుకుద్దండి. ఈ కాలువారలమ్మట, అలాగే పొలాల దగ్గర అరుదుగా దొరికిద్ది. దీన్ని సేమయాపల్ప మొక్క అంటారు. ఇది ఒక ఔషధ గుణం ఉందండి దీంట్లో. ఇది చూడండి, మనకి పళ్ళు ఈ పేస్టులతో తోముకుంటూ ఉంటే పళ్ళు సలుపులు అనేది విపరీతంగా వస్తూ ఉంటాయి. కొంతమందికి పళ్ళు నుంచి రక్తం అనేది వస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి మనం దీన్ని పందుమ్మలుగా వాడినట్లయితే మనకి పళ్ళు సలుపు అనేది పూర్తిగా తగ్గిపోతాయండి. అలాగే పళ్ళ సందులమ్మట బ్లడ్, కొంతమందికి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది, అది కూడా పూర్తిగా తగ్గిపోద్ది. ఇంకొక విషయం ఏంటంటే చూడండి, ఈ ఆకులు మనం చక్కగా ఈ కుదుర్లకు అనేది గిల్లి పాలులాగా వస్తాయండి. చూడండి, కనిపిస్తున్నాయా? ఈ పాలు అనేది అరిచేతిలో వేసుకొని వేలితో రంగరించి ఎక్కడైనా మన శరీరంలోని గాయం కానీ చిన్న చిన్న కురుపులు కానీ ఉంటే ఇది చేతిలో వేసుకొని అరగదీస్తే నొరగ టైపులో వస్తుందండి. ఈ నొరగ అనేది 2-3 రోజులు రాస్తే ఆ కురుపను ఉన్న చోట పూర్తిగా మెడిసిన్ అనేది వాడకుండా, ఇంజక్షన్ అవసరం లేదు, అలాగే మనకి ఏ ట్యాబ్లెట్ అవసరం లేదు, చక్కగా తగ్గిపోతుందండి. ఇది మీకు ఎక్కడైనా కనిపించినట్టయితే దాన్ని ప్రొద్దుట పందుమిల్ల కింద వాడుకోండి. బ్రష్లు పక్కన పెట్టి పళ్ళు సలుపులు రావు, పళ్ళు తీపులు రావు, చక్కగా శుభ్రంగా ఉపయోగపడుద్ది. ఇది ఎవరికైనా వాళ్ళున్న ప్లేసుల్లోని దొరికినట్లయితే వదలొద్దండి, దీన్ని చక్కగా జాగ్రత్తగా వాడుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కొంతమందికి షేర్ చేయండి. ఈ వీడియోలు తరచూ మీకు వస్తూ ఉంటాయి కాబట్టి ఏమన్నా ఇంకా ఏరై చేయవలసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అందరికీ నమస్కారం. థ్యాంక్స్ యూ ఫ్రెండ్స్.